ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో అసలేం జరిగింది? ఐఏఎస్లకు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలేంటి? ఏ అంశాలను కీలకంగా ప్రస్తావించారు? అమరావతి సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. సీఎం చంద్రబాబు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు పాలనలో పలు సూచనలు చేశారు. ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. హోం, జైళ్ల శాఖ, మున్సిపల్ శాఖ కమిషనరేట్, డైరెక్టరేట్ల పనితీరులో మార్పు రావాలన్నారు. 2 నెలల్లో 100% అన్ని ఫైళ్లు ఆన్లైన్లో ఉండాల్సిందేనని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని వెల్లడించారు. 30+ డిపార్ట్మెంట్స్. There is one problem, that is where we are working. సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు. దెన్ ఓన్లీ యూ ఆర్ అవైలింగ్ దట్ సర్వీస్. నవ్ ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, CDMA నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే అండ్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. 100% సిటిజన్స్, నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఇవన్నీ చేసి ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురండి, ఏదైనా చేయండి. ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్, ఆల్ సర్వీసెస్ విల్ బి రేటెడ్. నవంబర్లోగా డేటా లేక్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి రానుంది. తర్వాత వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఏ జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైంలో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. టెక్నాలజీ వినియోగంపై అక్టోబర్ నెలలో మంత్రులు, అధికారులు, కలెక్టర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నిర్ణయించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అభిప్రాయం వ్యక్తమైంది. జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదని సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అలాగే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలకు అవసరమైన కలప కోసం చెట్లు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి, నవ్ షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి. ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతామని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి. కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం. ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు? ఒక గ్యాదరింగ్, దాంతో ఒక హ్యాపీనెస్, ఒక స్ట్రెస్ బరస్ట్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛతా హై సేవ, బీ క్లియర్, 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలో అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. కొండపల్లి టాయ్స్ ఇస్ అవర్ కల్చర్, ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ 2 కలెక్టర్స్ ఈ 2 కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. ఉపాధి హామీ కింద ఘనవ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాలను రూఅర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. పంచాయతీల్లో పిట్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా చూడాలని, అత్యవసర పనులకు నిధులను తక్షణమే మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 2029 నాటికి 30%, 2047 నాటికి 50% గ్రీన్ కవర్ చేరుకోవాలని లక్ష్యం నిర్దేశించారు. కార్పొరేట్ సెక్టార్ను కూడా గ్రీన్ కవర్ పెంచడంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. 10 నుంచి 20 మంది కార్పొరేట్లకు కొంత ప్రాంతం ఇస్తే
అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్నారు సీఎం. 2047 నాటికి ఇండియా నంబర్ 1 అవుతుందని, అందులో అధికారులందరూ భాగస్వాములు కావాలని